నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ నాంపల్లి. ఇవాళ మనము మన కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ చాలా ఎక్కువగా ఉంటుంది, 42, 43 అట్లా వెళ్తున్నాయి కాబట్టి టెంపరేచర్స్. మనం ఎట్లా దీన్ని స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, అసలు అవి మనకు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎలా వాటి లక్షణాలు ఏంటి, మనం ఎలా దాన్ని ధృవీకరిస్తాము, వాటిని మనం ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటాము, రాకుండా ఎలా చూడగలం, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం కిడ్నీ రాళ్ళు అనేవి జనరల్గా ఏంటంటే మన బాడీలో వాటర్ తగ్గినప్పుడు ఫామ్ అవుతాయి, అంటే డీహైడ్రేషన్ అంటాం. జనరల్గా మనం అందరం కూడా యూజువల్లీ ఒక 2 నుంచి 3 లీటర్లు రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే తక్కువ వాటర్ ఇంటేక్ తీసుకుంటారో వాళ్ళకి ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే కొంతమంది కొన్ని డ్రగ్స్ తీసుకుంటుంటారు, డయాబెటిక్స్ అంటాం. దానివల్ల యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి యూరిన్ వెళ్ళిపోతుంటుంది. దానివల్ల బాడీలో వాటర్ కూడా తగ్గిపోయి దానివల్ల కూడా స్టోన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఇలానే కొంతమందికి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, పర్టికులర్గా ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ బాడీలోని వాటర్ అంతా కూడా తీసేసుకుంటుంది ఆల్కహాల్. దానివల్ల డీహైడ్రేషన్ వచ్చి స్టోన్స్ అనేవి ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా కొద్దిమందికి కొన్ని జబ్బులు ఉంటాయండి, అంటే మెటబాలిక్ డిజార్డర్స్ అంటాము. పర్టికులర్గా గౌట్ అనే ఒక జబ్బు ఉంటుంది. దానిలో యూరిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఫామ్ అయిపోయి మూత్రం ద్వారా అది వెళ్తుందన్నమాట. అది యాసిడ్ అనమాట. సో దానివల్ల ఏమంటే యాసిడ్ మీడియంలోనే రాళ్ళు అనేవి వస్తాయి, ఫామ్ అవుతాయి. సో చిన్న చిన్న క్రిస్టల్స్ ఫామ్ అయ్యి పెద్దది అయిపోయి రిపీటెడ్గా కూడా రాళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ గౌట్ అనే జబ్బులో. ఇది కాకుండా ఒక కండిషన్ ఉందండి, హైపర్ పారాథైరాయిడిజం అంటాం. అంటే మన థైరాయిడ్ లాంటిదే పారాథైరాయిడ్ అని చిన్న గ్లాండ్ ఉంటుంది థైరాయిడ్ వెనకాల. సో దాన్ని కూడా కొన్ని ట్యూమర్స్ వల్ల కానీ వాటి వల్ల అంటే ఎక్కువ ఫంక్షనింగ్ వల్ల ఈ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అనేవి మాటికి ఫామ్ అవుతూ ఉంటాయి. సో అది కూడా ఒక కారణం అనమాట. అది కాకుండా కొంతమందికి ఆడవాళ్ళలో పర్టికులర్గా ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. దానివల్ల కూడా స్టోన్స్ రావచ్చండి. వీటిని ఇన్ఫెక్షన్ స్టోన్స్ అంటాం. సో ఇవి చాలా కామన్గా ఉంటాయి. ప్లస్ కొన్నిసార్లు ఈ ఎయిడ్స్కి వాడే మందుల వల్ల కూడా, యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ అంటాం, వాటి వల్ల కూడా స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. పిల్లల్లో కానీ స్టోన్స్ వస్తే జనరల్గా మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం. పర్టికులర్గా సిస్టిన్యూరియా అని చెప్పేసి ఒక కండిషన్ ఉంది, హోమోసిస్టిన్యూరియా. ఆ సిస్టీన్ స్టోన్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవ్వడం జరుగుతుంది పిల్లల్లో. సో చిన్నపిల్లల్లో కానీ స్టోన్స్ వస్తే మోస్ట్లీ మెటబాలిక్ కారణం అనేది మనం ధృవీకరించాలి. సో దానికి ఎందుకు వస్తున్నాయి ఏంటి, దానికి కారణం తెలుసుకొని దాన్ని ప్రివెంట్ చేయగలిగితేనే మనం స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఇవన్నీ రకరకాల కారణాలు. మనకు స్టోన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఒకటి కాల్షియం స్టోన్స్ అంటాం. దీనిలో 2 రకాలు ఉన్నాయండి, కాల్షియం ఆక్సిలేట్, కాల్షియం ఫాస్ఫేట్ అని చెప్పేసి. ఇవి కాకుండా యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి గౌట్ అనే జబ్బులో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి మిక్స్ అయ్యి కూడా రావచ్చండి. అండ్ ఇవి కాకుండా ఇన్ఫెక్షన్ స్టోన్స్, ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ మాటికి వస్తుంటాయి యూరిన్లో, వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్టోన్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కొన్ని కామన్ స్టోన్స్ మనం చూసేది ఎప్పుడు కూడా. ఈ స్టోన్స్ని మనం ఎలా ధృవీకరిస్తాం అంటే వీటికి లక్షణాలు ఏంటి, ఎలా ధృవీకరిస్తాం. లక్షణాలు ఏంటంటే పక్కలో నొప్పి రావడము, వెన్ను నుంచి ముందుకు రావడం పెయిన్, అట్లానే మూత్రంలో మంట, నొప్పి, ఆగాగి రావడము, ఫీవర్ రావడము, చలి రావడము, లేదా మూత్రంలో బ్లడ్ రావడము, ఇవన్నీ కూడా కొన్ని సిమ్టమ్స్ అండి స్టోన్ వచ్చింది అని తెలుసుకోవడానికి. మనం ఇది వచ్చిన తర్వాత వీటికి మనం ఎలా ధృవీకరిస్తామంటే ఫస్ట్ ప్లెయిన్ సిటీ స్కాన్ కేయూబీ అని ఉంటుందండి. అది చేసినప్పుడు మనకు స్టోన్లు ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, సైజ్ ఎంత ఉంది, అది ఎలాంటి స్టోన్, అంటే హాల్స్వీన్ యూలిట్స్ అని ఉంటాయి, అది ఎలాంటి స్టోనో మనకు తెలుస్తుంది. జనరల్గా రాళ్లలో 2 రకాలు ఉంటాయండి, ఒకటి కరిగే రాయి, ఒకటి కరగని రాయి. అంటే కాల్షియం స్టోన్స్ అనేవి కరగు, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి కరుగుతాయి. సో మనకు ఎలాంటి రాయో తెలిస్తే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి వీలవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు సిటీ స్కాన్లో తెలిసిపోతుంది. అలానే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది, క్రియాటినిన్, అది చేయాలి. అట్లనే మూత్ర పరీక్ష చేయాలి. అలానే సీరం కాల్షియం, యూరిక్ యాసిడ్, ఫాస్ఫేట్ అని ఉంటాయి, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి రాళ్ళు దేనివల్ల వస్తున్నాయి కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. అట్లానే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఏమైనా క్రిస్టల్స్ లాంటివి పోతున్నాయో మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ మనకు తెలుసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ జనరల్గా ఏంటంటే చిన్న స్టోన్స్ 1/2 సెంటీమీటర్ లోపలివి లేదా 1 సెంటీమీటర్ లోపలివి మనం ఎక్కువగా వాటర్ తీసుకుంటే వెళ్ళిపోతాయి. అట్లానే కొన్ని బిట్వీన్ 5 and 1 సెంటీమీటర్, 5 మిల్లీమీటర్ నుంచి 1 సెంటీమీటర్ వాటికి మటుకు మనం కొన్ని వాటర్ బాగా ఇచ్చుకుంటూ దాంతోపాటు ఆల్ఫా బ్లాకర్స్ అని ఒకటి ఇస్తామండి, మెడికల్ ఎక్స్పెల్షల్ థెరపీ అంటాం. అవి ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఈ స్టోన్స్ అన్నీ కూడా 1 సెంటీమీటర్ లోపలవన్నీ కూడా పడిపోతూ ఉంటాయి. అండ్ 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉంటే మటుకు జనరల్గా పడవు, ఎందుకంటే యూరిన్ పైప్ సైజు 4 to 5 మిల్లీమీటర్స్ కాబట్టి. సో ఇలాంటి వాటికి కిడ్నీలో రాళ్ళకి మేము RIRS అని చెప్పేసి మూత్రనాళం గుండా వెళ్ళి కిడ్నీ పైప్ ద్వారా వెళ్ళి ఆ రాళ్ళు అనేది లేజర్తో బ్లాస్ట్ చేస్తాం. లేజర్లు 2 రకాలు ఉంటాయండి, హోల్మియం లేజర్ అని, థూలియం లేజర్ అని. వాటితో బ్లాస్ట్ చేసి కంప్లీట్గా స్టోన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్లనే పైప్లో ఉన్న రాళ్ళను కూడా పగలగొడతాం, దాన్ని URSL అంటాము, యూరెట్రోరినోస్కోపిక్ లిథోట్రిప్సీ అంటాం. అట్లానే బ్లాడర్లో కానీ కొన్ని స్టోన్స్ ఫామ్ అవుతాయండి, అలాంటి స్టోన్స్కి సిస్టోలిథోట్రిప్సీ అంటాం, అది చేస్తాం.
అన్నిటికి కూడా లేజర్ చేస్తాం, 1-2 రోజులే అడ్మిషన్ ఉంటుంది, చేసేసి పంపించేస్తాం. కాకపోతే ఏంటంటే స్టోన్స్ ఒకసారి వస్తే రిపీటెడ్గా వచ్చేయడానికి ఆస్కారం ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ 10% రిస్క్ ఉంటుంది కాబట్టి ప్రతి 6 మంత్స్కో 1 ఇయర్కి ఒకసారి డెఫినెట్గా కిడ్నీ చెకప్ అనేది అందరూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే నేను చెప్పినట్టు హైపర్ పారాథైరాయిడిజం లాంటి వాళ్ళు ఆ సర్జరీ చేయించుకొని పారాథైరాయిడ్ గ్లాండ్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గౌట్ ఉన్న వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి, అల్లోప్యూరినాల్ అని చెప్పేసి, ఫెబుక్సోస్టాట్ అని, ఇట్లాంటి మెడిసిన్స్ రెగ్యులర్గా వాడాలి. దాంతోపాటు ఆల్కలైజర్స్ అని ఉంటాయి, అవి కూడా వాడాలి. వాటర్ బాగా తీసుకోవాలి, 3 to 4 లీటర్స్ తీసుకోవాలి. సో మనం ఈ స్టోన్స్ అనేవి రాకుండా ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్, మనం తాగే ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. అవి వాటర్ అవ్వచ్చు, లేదా జ్యూసెస్ ఉండొచ్చు, నిమ్మరసం అవ్వచ్చు, బార్లీ నీళ్ళు ఉండొచ్చు, కొబ్బరి నీళ్ళు ఉండొచ్చు, ఏదన్నా కానీ ద్రవ పదార్థాలు అనేది ఎక్కువ తాగితే, అది కూడా ప్రతి గంట 1 గ్లాస్ తాగాలండి. ఆల్కహాల్ లాంటివి అవాయిడ్ చేయాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, ఓవర్ వెయిట్ ఉంటే తగ్గించుకోవాలి, సాల్ట్ తగ్గించాలి, ఎక్కువ వాడకూడదు. అలానే కూల్ డ్రింక్స్ మానేసి జ్యూసెస్ ఎక్కువ తాగడం అలవాటు చేసుకోవాలి. రెడ్ మీట్ అంటే పర్టికులర్గా మటన్, చికెన్ లాంటివి తగ్గించేసేయాలి. వీలైనంత వరకు ఫిష్, ఎగ్ తినొచ్చండి. అట్లానే కూరల్లో పాలకూర, టొమాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్ వీలైతే అవాయిడ్ చేయడం మంచిది. సో ఇవన్నీ కూడా మనం ప్రికాషన్స్ కానీ తీసుకోగలిగితే స్టోన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. స్టోన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, పర్టికులర్గా కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ నొప్పి, బ్లీడింగ్, ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.